హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేఖా సజిల్. ఈరోజు వ్లాగ్ అయితే మా పిన్ని వాళ్ళ గృహప్రవేశం అనమాట. టైమ్ మార్నింగ్ 4 అవుతుంది. ఓకే టైం మార్నింగ్ 5 AM అవుతుంది. రెడీ అయ్యాం, పెద్దవాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం అనమాట. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. ఇది ఎప్పుడో ఒక బొటిక్లో తీసుకున్నాను, హిమాయత్ నగర్లో. ఇలా అయితే సింపుల్గా నేను రెడీ అయిపోయాను. అండ్ గృహప్రవేశం అని చెప్పి ఇంట్లో కాకుండా స్కూల్లో ఉంది అనుకుంటున్నారా బ్యాక్గ్రౌండ్ చూసి? ఎస్, ఏంటంటే ఇది స్కూల్ ప్లస్ హౌస్ అనమాట. ఫస్ట్ 3 floors స్కూల్ కన్స్ట్రక్షన్ ఉంది, దానిపైన హౌస్. సో చాలా బాగా వచ్చింది, ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ టుగెదర్. నేనైతే కొంచెం ఎక్కడం దిగడం ఉంటుంది కదా, కంఫర్టబుల్గా ఉండాలని చెప్పి సింపుల్ అవుట్ఫిట్ చూస్ చేశాను. సో కంప్లీట్ లుక్ అనేది నెక్స్ట్ వ్లాగ్ కంప్లీట్ చేసేలోపు మీకు చూపించేస్తాను. అండ్ చాలా రోజుల తర్వాత నేను నా చేతితో మెహందీ పెట్టుకున్నాను. ఐ డోంట్ నో, సో పెళ్ళి తర్వాత మేబీ ఒక్కసారి అది కూడా ఆ మాసంలో పెట్టుకోవాలంటారు కదా, అప్పుడు పెట్టుకున్నట్టున్నాను. ఆకు అంతే. బాగుందా? ఇది నేనే పెట్టుకున్నాను డిజైన్. ఇది కూడా నేనే పెట్టుకున్నా, కానీ కొంచెం ఫ్లాప్ అయింది. డైమండ్ షేప్ అనుకుంటే నా చేతి మొత్తం ఆకువే అయిపోయింది. బాగుంది కదా? బాగుందని కమెంట్ చేయండి. సో ఐ ఫీల్ లిటిల్ హ్యాపీ. నైట్ మేము ఒక మూవీ చూసి మా చిన్నోడితో ఆడుకొని పడుకునేసరికి 2 అయింది. మళ్ళీ 4:30కి లేచి రెడీ అయ్యి వచ్చేసాము, బికాజ్ 5కి గృహప్రవేశము. సో అందువల్ల నా ఫేస్ కొంచెం నిద్రగా జస్ట్ ఇన్ కేస్ అనిపించినా కూడా ప్లీజ్ ఏమనుకోకండి. ఇప్పుడైతే పైన గృహప్రవేశం అయిపోయింది, దాని తర్వాత పూజలు నడుస్తున్నాయి. అక్కడ ఏమేమి జరుగుతుందో చూసేసొద్దాం. ఇంట్లో ప్రోగ్రామ్స్ ఏమేమి జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయో చూసే ముందు మనం బయట నుండి అయితే ఫస్ట్ స్కూల్ ప్లేస్ హౌస్ అవుట్లుక్ ఎలా వచ్చినో చూసేద్దాము. ఈ స్కూల్ నేమ్ అయితే కిడ్స్ గురుకుల్ అనమాట. లొకేషన్ వచ్చేసి కరీంనగర్. సో నార్మల్గా ఒక హౌస్ అంటేనే ఫర్ ఎవ్రీవన్ ఇట్ ఈస్ ఎ డ్రీమ్ కదా. ఎంతో ఇష్టపడి కష్టపడి మనము కట్టుకుంటూ ఉంటాము. సో ఒక్క ఐడియాలజీతో అవ్వవు, చాలా చేంజెస్ చేసి ఎంతో కష్టపడితే కానీ ఫైనల్ అవుట్పుట్ రాదు. సో జస్ట్ హౌస్కి ఎంత ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుందో నేను మా హౌస్ అప్పుడు చూశాను. ఇదైతే స్కూల్ ప్లస్ హౌస్ అనమాట, ఇంకెక్కువ ఎఫర్ట్స్ పడతాయి డెఫినెట్గా. ఏ బిగ్ ఈవెంట్కైనా సన్లైట్ మ్యూజిక్ అనేది స్పెషల్ అట్రాక్షన్ కదా. సో మనం ఇల్లు ఎంత డెకరేట్ చేసుకున్నా, ఎన్ని పూజలు చేసుకున్నా ప్యారలీ ఆ సౌండ్స్ మనకు వినిపిస్తూ ఉంటేనే ఆ ఈవెంట్ అనేది కంప్లీట్ అనిపిస్తుంది. మనం కూడా ఇంకెక్కువ ఇన్వాల్వ్ అయిపోతాము. అండ్ ఆల్సో ఫైనలీ ముహూర్తం అయితే వచ్చేస్తుంది. మనం ఎంత ప్రిపేర్ అయి ఉన్నా, డేస్ నుండి ప్రిపరేషన్స్ జరిగిన, నైట్ మొత్తం పడుకోకుండా అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నా కూడా ముహూర్తానికి 5-10 minutes ముందు ఉన్న హడావిడి అది వేరే లెవెల్. ఆ మినిమం హడావిడి అనేది ఉంటేనే మన ఈవెంట్ అనే ఫీల్ ఎక్కువ వస్తుంది. ఈ వీడియో వచ్చేసి యూట్యూబ్ కంటెంట్లా కాకుండా మోర్ ఆఫ్ మెమరీ లాగా షూట్ చేసేద్దామని డిసైడ్ అయిపోయాను. ఇక్కడైతే మమ్మీ అండ్ బాబాయ్ వాళ్ళ మదర్ అంటే నానమ్మ. సో ఫస్ట్ అయితే వీళ్ళ నుండి అందరిని కవర్ చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ మా చిన్న పిన్ని, బాబాయ్ అండ్ డాడీ. సో ఈవెంట్ చూస్తూ వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే హెల్ప్ చేస్తూ అలా సో అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ ది ఈవెంట్, గృహప్రవేశం అయ్యాక పాలు పొంగించేసేయడం. సో హ్యాపీగా సక్సెస్ఫుల్గా పాలు పొంగాయి. నెక్స్ట్ అయితే ఇట్స్ టైమ్ ఫర్ పాయసం చేయడానికి పొంగించిన పాలల్లో బియ్యం అండ్ స్వీట్ యాడ్ చేస్తున్నారనమాట. ఎంతమంది పీపుల్ ఇన్వాల్వ్ అయితే అంత పాజిటివ్ సైన్ కాబట్టి ఒక్కొక్కరిగా వచ్చి బియ్యం అండ్ స్వీట్ యాడ్ చేస్తున్నారు. అండ్ ఒక సైడ్ పాయసం జరుగుతూ ఉంటే కుక్ అవుతూ ఉంటే ప్యారలల్గా ఇంకో సైడ్ నెక్స్ట్ ఇంకా చాలా ఉంటాయి కదా, పూజలు కానీ వ్రతాలు కానీ అవన్నిటికీ ప్రిపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ అయితే నవగ్రహాల పూజ జరుగుతుంది. అందరూ కంకణాలు కట్టేసుకొని ఆ పూజలో కూర్చున్నారు. చాలా పాజిటివ్ వైబ్స్తో పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్యారలల్గా పిన్ని అయితే అమ్మవారిని రెడీ చేస్తూ ఉంది. ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా 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 బాగుంది. సో ఫుల్ లుక్ నేను మళ్ళీ కూడా ఒకసారి మీకు చూపించేస్తాను ఎండ్లోపు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత. అండ్ ఇలాంటి క్రియేటివ్ స్టఫ్ వాళ్ళు చేయడం చూస్తూ ఉన్నప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్లో ఒక క్వశ్చన్ వస్తుంది, వీళ్ళ నుండి ఆర్ట్ అనేది మాకు రాలేదా, లేదా మాకు టాలెంట్ ఉండి ఉపయోగించట్లేదా అని చెప్పి. బికాస్ డెకార్ అయి ఉండొచ్చు, స్టిచ్చింగ్స్ అయి ఉండొచ్చు, ముగ్గులు అయి ఉండొచ్చు, ఆర్ట్కి సంబంధించింది ఏదైనా చాలా ఈజీగా గ్రాప్ చేస్తారు అండ్ చాలా క్రియేటివ్గా చేస్తారు.
మాతో కంపేర్ చేస్తే మా పిన్నిలు మమ్మీలే ఇంకా ఎక్కువ క్రియేటివ్ అని నా ఫీల్. ఒక సైడ్ నవగ్రహాల పూజ అయిపోయి దండాలు పెట్టేసుకుంటున్నారు, ఆరతి తీసేసుకుంటున్నారు. ఇంకో సైడ్ మిగతా అందరూ ఎలా చిల్ అవుతున్నారో ఒక లుక్ వేసేద్దాము. అఫ్ కోర్స్ పూజలో ఏదైనా హెల్ప్ అవసరం ఉంటే హెల్ప్ చేస్తున్నారు, పాజిటివ్ వైబ్స్ యాడ్ చేస్తున్నారు. దాంతోపాటు ఇలాంటి ఈవెంట్స్ ఉంటేనే కలుస్తారు కాబట్టి ముచ్చట్లు 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 ప్యారలల్గా రన్ అవుతూ ఉంటాయి. సో అది కూడా ఒక కళ కదా, అందరు కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే. అండ్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎంత ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ మన ఇంట్లో నడుస్తూ ఉన్నా కూడా మన పెద్దవాళ్ళకి వాళ్ళ బాడీ ఇంజిన్స్ అనేవి యాక్టివ్గా ఉండాలి అంటే ఒక టీ పడాలి. సో ఆ రోజు అయితే మా మమ్మీ పిన్ని నాకు గుర్తుంది 5 minutesలో 10 times కలవరించుంటారు. ఎప్పుడు టీ తాగాల అనేది వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో నడుస్తూనే ఉంది. ఓకే నా టీ లెక్చర్ని అయితే పక్కకు పెట్టేస్తే మన ఈవెంట్కి వచ్చిన పెద్దవాళ్ళు ప్రస్తుతానికి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరిని ఒక లుక్ వేసి నెక్స్ట్ హోమం జరుగుతుంది. హోమం ఎలా జరుగుతుందో ఒక లుక్ వేద్దాము. హోమం అయ్యాక నెక్స్ట్ అయితే సత్యనారాయణ పూజ ఉంది. ఆ పూజకి సంబంధించిన పీటను అయితే మమ్మీ అండ్ పిన్ని కలిసి డెకరేట్ చేసేస్తున్నారు. మనం ఈవెంట్లో నెక్స్ట్ ఏ ప్రోగ్రామ్ ఉంటుంది దానికి సంబంధించిన డెకోర్ అయి ఉండొచ్చు, అవసరమైన థింగ్స్ అయి ఉండొచ్చు. సో ముందు ఫేజ్ ప్రోగ్రామ్ నడిచేటప్పుడే ఇవన్నీ అరేంజ్ చేసేసుకుంటే మనకు టైం వేస్ట్ ఉండదన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి పీస్ఫుల్గా చేసేసుకోవచ్చు. అండ్ అప్పటికప్పుడే ప్యారలల్గా పూజ ప్లస్ అరేంజ్మెంట్స్ చేసుకోవాలన్నా కూడా కొంచెం ఎక్కువ హడావిడి అవుతుంది, పూజ పైన కాన్సన్ట్రేషన్ తగ్గొచ్చు. సో ఇలా అయితే పిన్ని వాళ్ళు డెకోర్ చేశారు కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి పీస్ఫుల్గా వెళ్ళాల్సిన థింగ్స్ అన్నీ పెద్దవాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి మాకు పెద్ద పని ఏం లేదు. నేను శివక్క కూర్చొని ముచ్చట పెట్టుకుంటూ ఉన్నాము. అండ్ ఇంతకీ ఏం మాట్లాడుకున్నారు, ఏం ముచ్చట పెట్టుకుంటున్నారు అని మాత్రం అడగకండి, బికాజ్ నాకు గుర్తులేదు. ఆబ్వియస్లీ గర్ల్ టాక్, ఇద్దరు గర్ల్స్ కూర్చుంటే ఒక టాపిక్ అవసరం లేదు, అనుకోకుండా ఏదో ఒకటి వస్తుంది, గంటలు గంటలు ముచ్చట్లు పెట్టగలము. అండ్ బువ్వ దీపు అయితే నైట్ 1 hour 2 hours స్లీప్ అంతే ఉంది కాబట్టి వాళ్ళు కొంచెం లేట్గా వచ్చారు. నేను శివక్క మాత్రమే కొంచెం ఎర్లీగా వచ్చాము. ఉండగానే వ్రతం కూడా స్టార్ట్ అయిపోయింది. నాకు ఇవన్నీ చూస్తూ ఉంటే మా హౌస్ వార్మింగ్ ఆదిలాబాద్లో మా పేరెంట్స్ది హౌస్ వార్మింగ్ గుర్తొస్తుంది అనమాట. అప్పుడప్పుడు కొన్ని మెమరీస్ రీఫ్రెష్ అవుతూ ఉంటాయి కదా. అండ్ కిరణ్ అండ్ అత్తయ్య అయితే అదే రోజు మార్నింగ్ హైదరాబాద్ నుండి బయలుదేరి 9:30 10 కల్లా కరీంనగర్కి వచ్చారు. ఇంకా సేపట్లో కిరణ్ ఎంట్రీ ఉంటుందన్నమాట. వచ్చి రాగానే ల్యాప్టాప్ పట్టుకున్నాడు, వర్క్ ఓపెన్ చేశాడు. ఎక్కడికి వెళ్ళినా సాఫ్ట్వేర్ ఎక్కడికి వెళ్ళినా కానీ ల్యాప్టాప్ మ్యాండేటరీ, లీవ్ పెట్టినా ఎమర్జెన్సీ అవసరం ఉండొచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే ఇంకా కంప్లీట్ వర్క్ చేయొచ్చు. సో కిరణ్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండదు కాబట్టి హీ వాజ్ ప్యారలీ వర్కింగ్. ఇక్కడైతే ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అని చెప్పొచ్చు. నేను ఏదో తీయాలనుకుంటున్నాను కానీ ఇంకేదో వస్తుంది అవుట్పుట్. బేసికలీ నేను నిల్చొని ఉన్నాను, వాళ్ళు కూర్చొని ఉన్నారు, నాకు కరెక్ట్ యాంగిల్ తెలియట్లేదు. ఇలాంటి క్లిప్స్ జనరల్గా కిరణ్ తీస్తాడు, బట్ మనం తగ్గుతానా లేదు, ఈసారి నేను తీస్తాను, నాకు కూడా తీయొచ్చు అని చెప్పి ఏవో వేషాలు వేస్తాను. ఇక్కడైతే మా చిన్న పిన్ని వచ్చేసింది, ఫొటోస్ తీసుకోరా తీయరా అని చెప్పి గుర్తు చేస్తుంది అనమాట. అసలు ఆన్ పాయింట్, వెరీ ప్రొడక్ట్, అస్సలు టైం వేస్ట్ చేయదు. ఇక్కడైతే దీపు బువ్వ ఇది ఫోటో తీస్తుందా వీడియో తీస్తుందా ఏం చేస్తుంది పట్టుకొని అని చెప్పి ఆలోచిస్తున్నారు. బేసిక్గా కెమెరా ఆన్ ఉంది కాబట్టి ఇన్నర్ వాయిస్ అనుకొని ఉంటారు, బయటికి ఏం అనలేకపోయారు. పక్కకి కిరణ్ అయితే మా చిన్న మామ కొడుకు వేదుతో ఆడుకుంటున్నాడు, వాడిని సతాయిస్తున్నాడు. బేసిక్గా చాలా క్వశ్చన్స్ చేయకుండానే అలసిపోయిన పిల్లలు జస్ట్ డ్రెస్అప్ అయి వచ్చి కూర్చున్నారు, టిఫిన్ తిన్నారు, ఎనఫ్. 4కి లేస్తారు కరెక్టే, అది ఎనఫ్ అంటావా? ఏం కావాలి చెప్పు. అమ్మవారి డెకోర్ అయితే వీడియో ఎండ్ వరకు ఫుల్ లుక్ అయితే చూపించేస్తాను కదా. సో దిస్ ఈస్ దట్ అవుట్పుట్. నాకైతే చాలా 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 నచ్చింది. అండ్ ఆల్సో మార్నింగ్ నేను దేవుడిని చూపించలేకపోయాను కంప్లీట్గా, సో ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అనమాట క్లిప్స్. అందరు దేవుళ్ళని చాలా క్యూట్గా అనిపించాయి అనమాట మొత్తం అరేంజ్మెంట్స్. ఆల్సో నెక్స్ట్ కింద అయితే స్కూల్లో ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయిపోయాయి. పిల్లలు, పేరెంట్స్
అందరూ వచ్చేసారు స్కూల్ ఇనాగ్రేషన్. స్కూల్ దగ్గర కూడా పూజ అయి ఉండొచ్చు, చాలా ప్రోగ్రామ్స్ అయి ఉండొచ్చు, అన్నీ కండక్ట్ చేశారు. మేము పైన ఉండడం వల్ల నేను ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయాను. అండ్ నేను స్కూల్ ఇనాగ్రేషన్స్ ఇంతకుముందు చూడలేదు, దిస్ ఈజ్ ఫస్ట్ టైం. సో నాకు కొంచెం స్పెషల్గా అనిపించింది. చిన్న పిల్లలు, బుడ్డి పిల్లలు అక్కడ కూర్చొని శ్లోకం చెప్పినట్టే పలుకుతున్నారు. సో ఐ ఫెల్ట్ వెరీ క్యూట్ అండ్ నైస్. ఇంకా నన్ను కూడా పట్టించుకో తల్లి అన్నట్టు అనేసరికి లంచ్ కాస్త తినేసి పైకైతే వెళ్ళిపోయాము. దిస్ ఈస్ మై మమ్స్ కజిన్. మన ఛానల్కి చాలా చాలా స్పెషల్ హాయ్స్ చెప్పారు. ఎప్పుడైనా కలిస్తే డెఫినెట్లీ మాట్లాడిస్తాను. ఇల్లు అయితే చాలా పెద్దగా ఉంది, బట్ ఏంటంటే 97% ఆర్ 95% వరకు ఆల్రెడీ అయిపోయింది. చిన్న ఫినిషింగ్స్ ఉంటాయి కదా, ఆర్ వుడ్ వర్క్ అయిపోయినా దానిపైన డెకోలం పెట్టడము అలాంటివి పెండింగ్ ఉన్నాయి. బట్ ఆ లాస్ట్ 5% వల్లే ఇంటికి ఇంకా బ్యూటీ యాడ్ అవుతుంది, ఎలిగెన్స్ ఇంకా పెరుగుతుంది. సో కంప్లీట్ హోమ్ టూర్ నేను ఎప్పుడైనా మళ్ళీ కరీంనగర్ వచ్చినప్పుడు మా పిన్ని వాళ్ళు ఫ్రీ ఉన్నప్పుడు చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. దిస్ ఇస్ మై కంప్లీట్ అవుట్ఫిట్ లుక్. అండ్ పిన్ని వాళ్ళ ఇంట్లో అయితే చాలా యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు సగం చూపించడం ఇష్టం లేక యాడ్ చేయలేదు. ఎప్పుడైనా పిన్ని బాబాయ్ ఫ్రీ ఉన్నప్పుడు కంప్లీట్ హోమ్ టూర్ అయితే షూట్ చేస్తాను. అండ్ నేను వీక్లీ 2 వీడియోస్ అయినా అట్లీస్ట్ షూట్ చేసి రిలీజ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాను. సో ఇప్పుడు యూట్యూబ్కి ఇంకొంచెం ఎఫర్ట్స్ పెంచుదామని అయితే ఫిక్స్ అయిపోయాము. సో స్టే ట్యూన్ ఫర్ అవర్ నెక్స్ట్ వీడియోస్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈట్, స్లీప్, స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బై బాయ్.